కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్ కుమార్. నేను రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటాను. నేను గత 30 సంవత్సరాల నుంచి నా ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ నేను ఈ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను, వెస్టేజ్ ప్రొడక్ట్స్ అంటారు. సో ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏంటిదంటే, నాకు మెయిన్ మొకాల నొప్పులు ఉండే, బాగా విపరీతమైన మొకాల నొప్పులు ఉండే. ఈ మొకాల నొప్పులు భరించలేనంత, నడవలేని పరిస్థితిలో ఉండే నేను. ఎందుకు అయ్యింది నాకు మొకాల నొప్పులు అంటే, ఎక్కువ నేను నా ఒక వెయిట్తో పాటు ఇక్కడ నేను రెగ్యులర్గా షటిల్ ఆడుతుండే. షటిల్ ఆడడం వల్ల నాకు ఒక 2 నుంచి 3 అవర్స్ ఆడుతుండే. అది విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయిపోయి నడవలేని పరిస్థితిలో ఉండే. సో నాకు ఒక ఫ్రెండ్ రిఫర్ చేశాడు, ఇలాంటి ప్రాబ్లం ఉంది కన్నా మీకు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆక్యుపెంచర్ అనే హాస్పిటల్ ఉంది, అక్కడ వెళ్ళండి తగ్గుతుంది మీకు అని చెప్తే, సరే అని చెప్పి అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్తే అక్కడ ఒక ₹1,00,000 ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజీలో ₹1,00,000 అంటే సరే అని చెప్పి ఒప్పుకొని నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఆక్యుపెంచర్ సన్నటి సూదుతోటి మన చేతులకు, ముఖానికి, కాళ్ళకు అన్నిటికీ సన్నటి సూదుతోటి మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒక కరెంట్ షాట్ వల్ల చేస్తుంటారు. సో అది తీసుకున్నాను. వారం 2 సార్లు 3 సార్లు రమ్మన్నా వెళ్తున్నాను. వారం నెల రోజులు తీసుకున్నప్పుడు మంచిగా తగ్గింది. మళ్ళీ తగ్గింది అని చెప్పి నేను మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి. నొప్పులు స్టార్ట్ అయిందని చెప్పి సార్ అడిగితే, ఏం సార్ మళ్ళీ నొప్పులు అయితే లేదని మళ్ళీ తీసుకుంటే ఒకసారి నెల ₹1,00,000 అంటే నాతో కాదని చెప్పి నేను వదిలేశాను. సో దాని తర్వాత నేను డైరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే సార్ ఏమన్నారంటే, మీ ముఖాలు అయితే బాగా ఎక్స్రే తీస్తే ఇక్కడ బాగా గుజ్జు లేదు, తర్వాత బొక్కలు అరుగుతున్నాయి, సో మీకు ఇక్కడ సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీకి 4 నుంచి 5 లక్షలు చెప్పారు. లేదు అంత ఎక్స్పెన్సివ్ మీరు చేయలేదు అంటే కనుక ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ తీసుకొని ముఖాలకు ఇంజెక్షన్ ఇస్తాము, సంవత్సరంలో 2 సార్లు ఉంటుంది, 80,000 నుంచి 1,50,000 ఉంటుందని చెప్పారు. మరి అది పర్మనెంట్ క్యూర్ అంటే, లేదు 10 సంవత్సరం తీసుకోవాలి మీరు ఇట్లా లైఫ్ లాంగ్ అన్నారు. నేను లైఫ్ లాంగ్ ₹1,00,000 పైన అవుతుంది, ఇక్కడ మళ్ళీ అక్కడేమో 4 లక్షల నుంచి 5 లక్షలు అంటారు అని చెప్పి నేను సరే సార్ మళ్ళీ చెప్తానని చెప్పి వచ్చేసాను. తను నాకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ అంటే నర్సింగ్ యాదవ్ గారు, మన కాటేదాన్లో ఉంటారు. అన్న వచ్చేసి ఆయన అన్నాన్ని పిలుస్తే, ఆయన నన్ను అన్నాన్ని పిలుస్తాడు. అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరము. సో ఆయన ఏం చేశాడంటే, అన్న ఒక వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయంట, హెల్త్ సప్లిమెంట్ అంటున్నారు, మరి నువ్వు వాడి చూస్తావా అంటే, సరే అని చెప్పి ఆయన ఈ ఫ్లాక్స్ ఆయిల్ అయితే ఉందో డెమో చూపించాడు. నాకు అంతా నమ్మకంగా కుదరలే. సరే ఏదో చూసా మ్యాజిక్ ఉన్నట్టుందని చెప్పి లైట్ తీసుకున్నాను. తర్వాత ఏం చేశారంటే, అన్నోడు నర్సింగ్ అన్నాడు అప్పుడప్పుడే వెస్టేజ్లో ఆపర్చునిటీ తీసుకున్నాడు, నాకు చెప్పాడు అనమాట. సర్లే చూద్దాంలే అని ఊరుకున్నాను. దాని తర్వాత ఏమైంది, సురేష్ సార్ అని ఇక మాకు మా అప్లైన్ అంటారు ఇప్పుడు ఆయనని. సో ఆయన గ్రేట్ అప్లైన్. ఆ సార్ ఏం చేశారంటే, ఆ సార్ని పిలిపించాను. సురేష్ సార్ అనే వ్యక్తి ఉన్నారు ఇక్కడ శంషాబాద్లో. సార్ ఒకసారి రా అని చెప్తే నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఈ సప్లిమెంట్స్ ఏదైతే ముఖాల లోపల కోసం సప్లిమెంట్ ఇచ్చారు. ఆయన చూడగానే ఒక డాక్టర్ లాగా అనిపించాడు. ఆయన ఫేస్ రీడింగ్లో ఏంది, ఆయన ఒక డాక్టర్ లాగా ఉన్నారు. ఈయన చెప్పింది అర్జం 100% తగ్గుతుంది అనే నమ్మకంతో నేను ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్ తీసుకున్నాక దీనికి ఎలాంటి పథ్యం లేదని చెప్పారు. అంటే ఇది తినాలి అది తినోదని ఎలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో సురేష్ సార్ ఏం చెప్పారంటే, ఫస్ట్ ఈ నోని క్యాప్సూల్ ఉంటుంది సార్, ఈ నోని క్యాప్సూల్ రోజు ఉదయం మీరు పడిగడుపుని వేసుకోవాలని చెప్పారు. దాంతోపాటు ఈ ఫ్లాక్స్ ఆయిల్ తిన్నాక మళ్ళీ కాల్షియము, గ్లూకోజమైను, ఈ కొలాజిన్, ఈ పౌడర్ ఉంది, కొలాజిన్ పౌడర్ డైలీ పొద్దున సాయంత్రము మన సీసం గ్లాస్ అయినా ప్లాస్టిక్ గ్లాస్ కలుపుకొని తాగమన్నారు. సరే ఇవన్నీ తాగుతున్నాం. మరి దేంతో తాగాలి సార్? వాటర్ ఏదంటే మెయిన్ వాటర్. డాక్టర్ చెప్తారు ప్రతిసారి, డాక్టర్ నీళ్ళు బాగా తాగాలంటే, సరే నీళ్ళు అంటే ఏంటంటే, ఇప్పుడు మన మినరల్ వాటర్ ఉంటుంది, మన మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, దాంట్లో ఈ CMD అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటారు. ఇది మినరల్స్ అవుతుంది అనమాట. ఈ మినరల్స్ మా సురేష్ సార్ డెమో చూపించారు. సో ఈ మినరల్స్ వాటర్ కలుపుకొని ఒక ప్లాస్టిక్ గ్లాస్లో లీటర్ బాటిల్లో 7 నుంచి 8 చుక్కలు ఇట్లా కలుపుకొని తాగండి సార్, మీరు డైలీ ఒక 3 నుంచి 4 లీటర్ తాగాలంటే తాగినాక ఒక మిరాకిల్ జరిగిపోయింది నా జీవితంలో. ఎలాంటి అంటే ఒక 2 నెలలనే తగ్గిపోయింది బాగా. ఇప్పుడు తగ్గిపోయిందంటే అసలు సర్జరీ లేకుండా అయిపోయింది. అప్పుడు నేను నమ్మశక్యం అయిందని చెప్పి, ఇవి మన హిందువులం కాబట్టి మనం ఇక్కడ తిరుపతికి వెళ్తున్నాం. ప్రతి హిందూ తిరుపతికి కంపల్సరీ వెళ్తారు కదా. అక్కడ నేను తిరుపతికి చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను, మా పేరెంట్స్ తీసుకెళ్తున్న ఫ్రెండ్స్ రిలేషన్తో వెళ్తుండే. ఎప్పుడు వెళ్ళినా నేను కారులో కానీ బస్సులో కానీ వెళ్ళాను కొండపైకి, 7 కొండల దగ్గరికి. అక్కడ నాకు తగ్గిందని నమ్మశక్యం అయిందని చెప్పి నేను ఏం చేశానంటే, మన అలిపిరి మెట్లు ఉంటాయి, 3,600 మెట్లు ఉంటాయి తిరుపతికి వెళ్ళాలంటే. ఆ అలిపిరి మెట్ల దగ్గర నేను ఈ వాటర్ బాటిల్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్ ఇది మినరల్ తీసుకెళ్ళి నేను ఇక్కడ ఎక్కడైతే మనము వాటర్ తాగాలనుకుంటామో, మనం ట్రైన్లో వెళ్తుంటాము, జర్నీ చేస్తుంటాము, అక్కడ వాటర్ నింపుకుంటున్నాను, ఈ మినరల్ కలుపుతున్నాను.
మినరల్ కలుపుకొని తాగాను. చాలా మంచి పని చేసింది. కొండపైకి ఎక్కాను, బ్రహ్మ దర్శనమైంది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను గత సంవత్సరం నుంచి ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను కాబట్టి నాకు తగ్గిందని చెప్పి ఇమీడియట్లీ మా పెద్ద బాబుకు ఆస్తమా పేషెంట్ ఉండే, అతను 5 ఏళ్ళ నుంచి బాగా సఫర్ అవుతుండే. ప్రతి సంవత్సరం ఒకసారి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ 20 నుంచి 30 వేలు ఖర్చు అవుతుంది నాకు. ఆ ఇన్హేలర్ కానీ ఇంజక్షన్స్ కానీ అవన్నీ ఇస్తుంది డాక్టరు, ఏం రిలీఫ్ లేకుండే. సో నాకు తగ్గిందని బ్రహ్మాండంగా ఎవరిని అడగకుండా మా వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే మా గ్రేట్ అప్లైన్ చరణ్ సింగ్ సార్ ఉండే, సార్కు నేను అడిగాను, సార్ ఇట్లా అంటే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇవ్వండి అని చెప్పారు. సో సురేష్ సార్ చెప్పారు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడండి తగ్గుదంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇచ్చాను. దాంతోపాటు ఎయిర్ ప్యూరిఫైర్. ఈ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఆస్మా పేషెంట్కి ఎంత అవసరం అంటే ఇక చెప్పలేని అంత వర్ణించే అవసరం లేదు, అంత ప్రొటెక్షన్ చేస్తుంది ఆస్మా పేషెంట్కు. ఎందుకంటే బ్యాక్టీరియా కరోనా టైంలో ఎంతైతే మనకు బ్యాక్టీరియా ఉంటుండనో దాంతోపాటు మనకు ఏ డిసీజ్ ఉన్నా కంపల్సరీ ఈ ఎయిర్ ప్యూరిఫైర్ మస్ట్ అనమాట. ఏమి జబ్బు లేదు మన ఇంట్లో అయినా ఎయిర్ ప్యూరిఫైర్ ఇంట్లో ఉండాలి. ఎయిర్ ప్యూరిఫైర్ వల్ల ఈ దుమ్ము ధూళి బ్యాక్టీరియా చెడు వాసన అన్నిటికీ రక్షణ ఇస్తుంది. ఇది ఒక కవచం లాంటిది మనకు. సో దీంతో పాటు ఇక్కడ నేను ఈ ప్రొడక్ట్స్ వాడాను. మరి దీంతో పాటు వాడినందుకు నాకు ఏమైందంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. మనం ఇక్కడ డాక్టర్ దగ్గర టాబ్లెట్ తీసుకుంటాము, హాస్పిటల్ అడ్మిట్ అయితే కనుక డాక్టర్ మన సర్జరీ చేస్తే ఎలాంటి మనకు ఇన్కమ్ ఉంటుందా, ఏమి ఉండదు. ఇక్కడ మన సప్లిమెంట్ వాడడం వల్ల మనకు రిటర్న్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎట్లా ఒక 5% 16% మనకు ఎవ్రీ మంత్ మనం వాడేదాన్ని బట్టి రిటర్న్ వస్తుంది. దీంట్లో మనకి ఏమున్నాయి ప్రొడక్ట్స్ అంటే వెస్టేజ్లో టోటలీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇక్కడ హెల్త్ సప్లిమెంట్ చూడండి లీడర్స్, ఇక్కడ నా ఇంట్లో అన్ని హెల్త్ సప్లిమెంటే ఉన్నాయి. దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ జనరల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ సబ్బులు, పేస్ట్, టీ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రొడక్ట్స్ మన ఇంట్లో వాడే వస్తువులు. ఇవన్నీ కొనడం వల్ల ఏంటంటే మనకు రిటర్న్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ మనకు వచ్చేసి ఒక నెల ఫ్రీ వస్తుంది. ఇది ఒక బిజినెస్ లాగా. బిజినెస్ అంటే ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం, జీరో ఇన్వెస్ట్మెంట్. మనకు కావాల్సిన వస్తువులు వాడతాము, నచ్చితే 10 మంది చెప్తాం, ఇంతే. ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. సో దీని ద్వారా నా టీంకి ఎంతో మందికి నేను ఇచ్చాను. ఇప్పుడు నా టీం ప్రజెంట్ వచ్చేసి 1000 పైన చిలుకు నా టీం వరకు నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్